భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధాలు ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే 1947-48, 1965, 1971 మరియు 1999లో జరిగాయి. ఈ యుద్ధాల నేపథ్యాలు, కారణాలను గురించి మనం తెలుసుకున్నట్లయితే మొదటిగా 1947-48 కాశ్మీర్ యుద్ధం. 1947లో భారతదేశ విభజన గురైన తర్వాత పాకిస్తాన్ మరియు భారతదేశం మధ్య కాశ్మీరు రాష్ట్రం గురించే గొడవ జరిగింది. యుద్ధం పాకిస్తాన్ కాశ్మీర్ ఆక్రమించడానికి ప్రయత్నించింది. దీంతో భారతదేశం యుద్ధానికి సిద్ధమైంది. యుద్ధం ఆడుతూనే 1948లో ఐక్యరాజ్య సమితి మధ్యంత ఉత్తర్వులు ఇచ్చింది. ఫలితం 1948లో సియాచిన్ మీద ఆధిపత్యం, కాశ్మీర్ భాగం భారత్లో, మరో భాగం పాకిస్తాన్లో. రెండవది 1965లో యుద్ధం జరిగింది. కాశ్మీర్ వివాదం మరియు సరిహద్దు రేఖల గురించి కూడా వివాదం జరిగింది. అప్పుడు పాకిస్తాన్ భారత్ సరిహద్దులు భుజ్, అచుల్ వంటి ప్రాంతాల్లో దాడి చేస్తే భారత్ సమాధానం ఇచ్చింది. ఈ యుద్ధం కొన్ని నెలలు కొనసాగింది. మళ్ళీ 1965లో ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవడం వల్ల ఫలితం ఎలాంటి స్పష్టమైన విజయం లేదు. పరస్పర రాజకీయ సరిహద్దు వైవిధ్యంతో తిరిగి రావడం. మూడవది 1971లో యుద్ధం. ఇప్పుడు బంగ్లాదేశ్ విడిపోయిందని పాకిస్తాన్లో బంగ్లాదేశ్ విడిపోయేందుకు పోరాటం చేస్తున్నప్పుడు భారత్ సహాయం తీసుకుంది. పాకిస్తాన్లో పశ్చిమ భాగం మరియు బంగ్లాదేశ్ మధ్య వైమానిక పోరాటం. యుద్ధం భారత్ పాకిస్తాన్లపై సైనిక చర్య చేపట్టింది. 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్రం పొందింది. ఫలితం పాకిస్తాన్ పరాజయం, 93,000 మందిని బంధించారు. బంగ్లాదేశ్ స్వాతంత్ర దేశంగా స్థాపించబడింది. నాలుగవది 1999లో కార్గిల్ యుద్ధం. కారణం పాకిస్తాన్ కార్గిల్ ప్రాంతంలో భారత సరిహద్దు వద్ద దాడి చేసింది. పాకిస్తాన్ ఉగ్రవాదులను సమర్థించి కార్గిల్ జవాన్లను పోరాటం చేయడానికి ఎక్కించారు. భారత సైన్యం తిరిగి ఎదురుదాడి చేయించింది. ఫలితం పాకిస్తాన్ పరాజయం, కార్గిల్ తిరిగి భారత్లోకి చేరింది. ప్రతి యుద్ధంలో భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత నెలకొంటుంది. కానీ ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికి కూడా ఈ పరిష్కారం అనేది అవ్వలేదు.